హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఆకాశ ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూ ఉద్యోగాల కోసం ఫ్రెషర్స్ అయితే వీళ్ళు భారీగా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ని జాన్ 7th అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో ఎండ్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో, అంటే ఎయిర్లైన్స్లో ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలి, మేము అక్కడ సెటిల్ అవ్వాలి అన్నట్టుగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఫ్రెషర్స్ని వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఓకే అనమాట. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయకుండా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ సెలక్షన్ కనుక చూసుకున్నట్టయితే డెసిగ్నేషన్ క్యాబిన్ క్రూ ఉద్యోగాలు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే జాయిన్ ఇండియాస్ యంగెస్ట్ అండ్ గ్రీనెస్ట్ ఎయిర్లైన్ అనమాట. సో ఇది వచ్చేసి ఈ యొక్క ఆకాశ ఎయిర్లైన్స్ వచ్చేసి మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయితే కనుక మీరు బెంగళూరులో ఆకాశ ఎయిర్లైన్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ వెల్కమ్ యూ టు బి పార్ట్ ఆఫ్ కల్చర్ దట్ ప్లేసెస్ ఎక్స్ట్రాడినరీ ఎంపాసెస్ ఆన్ ఇంక్లూజన్, జెన్యూనెస్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ హూ కెన్ స్మైల్ ఫ్రమ్ దేర్ హార్ట్, కేర్ విత్ వామ్, ప్యాషనేట్ అబౌట్ గుడ్ సర్వీస్ అండ్ గ్రేట్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో సో మీరు వర్క్ చేసేది ఇన్ ఎయిర్లైన్స్లో కాబట్టి సో కస్టమర్స్తో మీరు స్మైల్ అండ్ అలాగే ప్యాషనేట్ అండ్ అలాగే గుడ్ సర్వీస్తో ఎవరైతే ఉంటారో సో అటువంటి వాళ్ళనైతే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇందులో కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే, అంటే మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే, మెయింటైన్ కరెంట్ నాలెడ్జ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ ది ఆపరేషన్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ అనమాట. అండ్ అలాగే కీప్ అబేస్డ్ విత్ ది లేటెస్ట్ సేఫ్టీ అండ్ సర్వీసెస్ సర్క్యులర్, నోటీస్, ప్రొసీజర్స్, కంపెయిన్ అండ్ ప్రమోషన్స్. సో ఇవన్నీ మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటి గురించి మీకు నాలెడ్జ్ అయితే మీరు జాబ్కి జాయిన్ అయిన తర్వాత సో ఇవన్నీ నేర్పిస్తారు. డోంట్ వరీ, మాకు ముందే తెలియదు అవన్నీ అనుకోవద్దు, ముందు అప్లై చేయండి గైస్. సో అవన్నీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మీరు ఇవన్నీ చేయాల్సిన వర్క్ అనమాట. సో గుర్తుంచుకోండి, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రిక్ట్ అడినెన్స్ టు కంపెనీ గ్రూమింగ్ అండ్ టర్న్ అవుట్ స్టాండర్డ్స్, బీ రెస్పాన్సిబుల్ అండ్ ప్రెజెంట్ ఏ ప్రొఫెషనల్ ఇమేజ్ విచ్ ఆన్ డ్యూటీ అండ్ లే ఓవర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబుల్ ఫర్ వ్యాలిడిటీ ఆఫ్ మ్యాండేటరీ అండ్ రెగ్యులేటరీ ట్రైనింగ్స్ అండ్ డాక్యుమెంట్స్, దేర్ టైమ్లీ ఇష్యూ, రెన్యువల్ అండ్ ఎక్స్టెన్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబుల్ టు కండక్ట్ ఇన్ఫ్లైట్ సేల్స్ అండ్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్ యాక్సిలరీ రెవెన్యూ. యాజ్ ఏ సేల్స్ పర్సన్ యూ మస్ట్ ఆల్వేస్ ప్రమోట్ ది ఎయిర్లైన్ యాజ్ ఏ బ్రాండ్ అండ్ షేర్ వేరియస్ ఆప్షన్స్ అవైలబుల్ టు ది కస్టమర్స్. సో మీరు కస్టమర్స్కి వీటన్నిటి గురించి ఏది అవైలబుల్, ఏది బ్రాండ్ అండ్ అలాగే ఎలా, అందులో సేల్స్ గురించి మీరు ప్రమోట్ చేస్తూ మీరు కస్టమర్స్కి అయితే అన్నీ తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. దేర్ బై ఎన్షూరింగ్ ది ఆకాశ ఎయిర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్, కస్టమర్స్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎన్హాన్స్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ నేర్పిస్తారనమాట. నేర్పించి మీకు జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు జాబ్కి జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ నేషనల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వ్యాలిడ్ పాస్పోర్ట్, అలాగే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సో ఉండాల్సి ఉంటుందన్నమాట. మీ దగ్గర ఇవైతే వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, అలాగే పాన్ కార్డ్ ఉండాలి, అండ్ అలాగే ఆధార్ కార్డ్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ వచ్చేసి ఫర్ ఫ్రెషర్స్ విత్ నో ఫాస్ట్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే, ఇంతకుముందు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే 18 years to 28 years ఏజ్ అయితే సరిపోతుందన్నమాట మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాబిన్ క్రూ ఏజ్ వచ్చేసి మినిమం 35 years అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాబిన్ క్రూ వాళ్ళకైతే 35 years అయితే ఏజ్ ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే మినిమం హైట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి 155 centimeters ఉండాలి, మేల్ క్యాండిడేట్స్కి అయితే 167.5 centimeters అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసి 10+2 అంటే 12th పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. విత్ ఫ్లూయెంట్ హిందీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం మీకు వచ్చి ఉండాలి. అటువంటి వాళ్ళు ఎయిర్లైన్స్లో జాబ్ అయితే కొట్టచ్చు అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బి మెడికల్లీ ఫిట్ యాజ్ పర్ డీజీసీఏ ప్రకారం మీరు మెడికల్లీ ఫిట్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే బిఎంఐ రేంజ్ ఫర్ ఫీమేల్ 18 to 23 years, ఫర్ మేల్కి వచ్చేసి 18 to 25 years ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నో విజిబుల్ టాటూస్ అండ్ మార్క్స్, మీ చేతి మీద అండ్ ఎటువంటి టాటూస్ కానీ మార్క్స్ కానీ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే స్టాఫ్ ట్రావెల్, అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, లే ఓవర్ అలవెన్స్, డెడ్ హెడ్ అలవెన్సెస్ అని ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో గైస్ 12th పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ మంత్ 28 వరకు మీకు డేట్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.